Hi viewers, ఇంగ్లీష్ మెథడాలజీలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో యూనిట్ని 24 డివిజన్స్ అంటే ఒక యూనిట్ని 24 పీరియడ్ ప్లాన్స్ ఎలా రాయొచ్చు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ 24 సెషన్స్ వస్తున్నాయి, 24 పీరియడ్స్ వస్తున్నాయి ఒక యూనిట్. సో ఫేస్ షీట్ ఫస్ట్ యూనిట్, దానికి ఏ విధంగా స్ట్రాటజీ, అదేవిధంగా రిసోర్సెస్ ఏం రిక్వైర్డ్, అదేవిధంగా సెకండ్ పీరియడ్ డిస్కోర్స్, పిక్చర్ డిస్క్రిప్షన్, అదేవిధంగా స్ట్రాటజీ ఏంటి, రైట్. థర్డ్ డిస్కోర్స్ ఎడిటింగ్ ఆఫ్ డిస్క్రిప్షన్, దానికి సంబంధించి స్ట్రాటజీ ఏంటి. సో ఫోర్త్ పిక్చర్ రీడింగ్, పర్టికులర్లీ లిజనింగ్ టు టెక్స్ట్, హోల్ క్లాస్ యాక్టివిటీ, టీచర్ ప్రజెంటేషన్ అండ్ ఇంటరాక్షన్. సో ఫిఫ్త్ వన్ రీడింగ్ సెగ్మెంట్, వన్ డే ద లిటర్, సో ఇండివిజువల్ వర్క్, గ్రూప్ వర్క్. సో ప్రతి యూనిట్ కూడా అప్ టు 24 I have given here how to go for that one. ఏ స్ట్రాటజీ మీరు ఇంప్లిమెంట్ చేస్తూ క్లాస్ రూమ్లో చెప్పడానికి ప్రయత్నం. డిస్కోర్సెస్ కన్వర్షన్ బిట్వీన్ ద రెడ్ అండ్ ఇట్స్ ఫ్రెండ్, అదేవిధంగా సెవెంత్ డిస్కోర్స్ ఎడిటింగ్ ఆఫ్ కన్వర్జేషన్, ఎయిత్ రీడింగ్ సెగ్మెంట్, నైన్త్ డిస్కోర్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఓరల్ డిస్క్రిప్షన్, రైట్. సో అదేవిధంగా చూడండి ట్రాన్సాక్షన్ ఆఫ్ కాంప్రిహెన్షన్ ఎక్సర్సైజెస్. సో దానికి ఏం స్ట్రాటజీ, ఇంటరాక్షన్ ఆఫ్ ఇండివిజువల్ గ్రూప్ యాక్టివిటీ. And 14 transaction of components vocabulary, 15 transaction of components writing describing the picture, 16 discoursing editing description, 17 transcription of components grammar, 18 poem reading good morning Mr. Sir, other 19 poem choreography, 20 reading okay, then 21 discourse construction, okay, 22 editing, 23 transaction of project presentation, 24 project work. So in 24 division period plans law, in each period we are trying to develop different types of skills, and particularly మనం ఏం చేస్తున్నామంటే డిస్కోర్సెస్ ఎడిటింగ్ కావచ్చు, కొరియోగ్రఫీ కావచ్చు, ఇవన్నీ కూడా టీచ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ.